వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. బీఆర్ఎస్ ఎంపీ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు ఉన్నారు, మాట్లాడదాం. బీసీ రిజర్వేషన్ పైన ఈ హైడ్రామాకు రీజన్ ఏంది, ఎక్కడ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది, తెలిసే చేస్తూ ఉందా ప్రభుత్వం? బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేము జీవో నెంబర్ 9 అనేటువంటి తెలిసే జరుగుతుందా రవిచంద్ర? 100% అండి. ఇది క్లియర్గా తెలిసి మాత్రమే చేసే డ్రామానే ఇది. నిజంగా కూడా మీకు నేను చెప్పేది ఏంటంటే, రాష్ట్రపతి గారి దగ్గర మేము అసెంబ్లీలో బిల్లు పెట్టారు, కులగణన చేశారు, ఒక సైంటిఫిక్ సర్వే అన్నారు, దాంట్లో ఒక 25 లక్షల ఓట్లు 30 లక్షలు బీసీలు లేరు అని చెప్పారు. ఆ లెక్కల్లో బీసీలు ఒక 30 లక్షల మంది చంపేశారు, లేరని చెప్పారు. అది అట్లా పోయింది. తర్వాత మీరు బిల్లు పెడితే బీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించింది. మీరు అక్కడి నుంచి రాష్ట్రపతి గారు పంపారు, గవర్నర్ పంపారు, అవన్నీ అట్లా ఉన్నాయి. కాదని తెలిసి జీవో ఇచ్చి ఎలక్షన్ పోయి ఇది ఒక బీసీ ప్రజలను మోసం చేయడం కాబట్టి మేము చాలా కష్టపడుతున్నాం, ఇవ్వడం ప్రయత్నం చేస్తున్నాం. మా కోర్టులు సపోర్ట్ చేయట్లేదు, బీఆర్ఎస్ సపోర్ట్ చేయట్లేదు, మా మీద నెపం పెట్టాలని ప్రయత్నం ఎప్పటికీ సక్సెస్ గారు. మీ చేతులున్న పనులు మీరు చేయట్లేదు. మీ చేతులున్న కార్పొరేషన్ పదవులు ఎవరికి ఇచ్చారు? ఏ కమ్యూనిటీలు ఎక్కువ ఉన్నారు? బీసీలకు ఇచ్చారా? మీ చేతులున్న మంత్రి పదవులు బీసీలకు ఇచ్చారా? బీసీ మంత్రులు ఏ పదవులలో ఉన్నారు? ఏ పోర్ట్ఫోలియోలో ఉన్నారు? మీరు ఇస్తానన్న 20,000 కోట్ల బడ్జెట్ ఎవ్రీ ఇయర్ 20,000 కోట్ల బడ్జెట్ బీసీలకు పెడతాన్నారు, మేనిఫెస్టోలో ఉంది. మీరు పెట్టారా? ఉద్యోగాలు బీసీలకు ఏమైనా మంచి పోస్టులు ఏమైనా ఉన్నాయా? కేసులు పెట్టాల్సి వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం సోదరుల మీద పెట్టారు, మిగతా వాళ్ళ మీద ఉన్నాయా? అణచివేత ధోరణి. మీరు బీసీలను బాగు చేయాలని ఆలోచన లేదు. వాళ్ళ ఓట్లు వేయించుకొని అధికారంలో కూర్చున్నారు, అయిపోయింది. ఎట్లా ల్యాండ్ అవ్వాలనే ప్రక్రియ, ఎట్లా తప్పించుకోవాలనే, కానీ దీని నుంచి మీరు తప్పించుకోలేరు. బీసీలు చాలా ఆగ్రహంగా ఉన్నారు, దాంట్లో మస్ అవుతారు, కొట్టుకుపోవడం ఖాయం. కాంగ్రెస్ హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టుకి వెళ్తామంటారు, స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేస్తామంటారు లీగల్ టీమ్ తోటి. సోమవారం రోజు సుప్రీంకోర్టును అప్రోచ్ అవుతుంది తెలంగాణ ప్రభుత్వం. ఇది ఒక ఐ వాష్ ప్రోగ్రామ్. ఇప్పుడు క్లియర్గా చట్టంలోనే ఇంతకుముందు సుప్రీంకోర్టే సీలింగ్ ఉంది, 50% రిజర్వేషన్ దాటొద్దనే ఉంది. ఎట్లా అవుతుంది సాధ్యం? చేయాల్సిన ప్రోగ్రాం పార్లమెంట్లో మీ దగ్గర ఇండియా కూటమిలో దాదాపు 240-250 మంది ఎంపీల మద్దతు ఉంది. రాహుల్ గాంధీ మీరు పోయిన పార్లమెంట్ సెషన్లో ఒక్కరోజు కూడా ఓట్ చోరీ అనే అంశం మీద, బీహార్ ఎలక్షన్ మీద చేసిన ప్రాముఖ్యత తెలంగాణ రాష్ట్రం మీద ఇవ్వలేదు. మీరు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి 42% రిజర్వేషన్ పార్లమెంట్లో ఒక్కరోజు కూడా డిస్కస్ చేయలేదు. బీజేపీ 8 మంది ఎంపీలు, కాంగ్రెస్ 8 మంది ఎంపీలు, అది పక్కన పెట్టేసి మీరు చేసిందంతా ఓట్ చోరీ మీద ఒక సెషన్ పోయింది. అక్కడ చేయకుండా మీరు మళ్ళీ కోర్టులో కూడా ఏం లేదు, 9th షెడ్యూల్లో పెట్టాలి, చట్ట సవరణ జరిగితే తప్ప కాని పని. ఇప్పుడు రాహుల్ గాంధీకి కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీ రేవంత్ రెడ్డికి తెలీదా? ఇదంతా కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళినా, హైకోర్టులో చేసినా, జీవో తీసుకొచ్చినా, ఆర్డినెన్స్ తీసుకొచ్చినా చెల్లదు అని క్లారిటీ ఉందా? దీని ఫైనల్ ఏంది, మార్గం ఏంది, ఫైనల్గా ఏంది పరిష్కారం? ఫైనల్గా చట్ట సవరణ 9th షెడ్యూల్లో పెడితే మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుంది. దానికోసం పోరాడాలి తప్ప, ఢిల్లీలో పోరాడాలి తప్ప ఇక్కడ గల్లీలో చేసేది ఏం లేదు. మీరు మరీ ఒక్కసారి మోసం చేశారు. బీసీలు చాలా మంటగా, కోపంగా ఉన్నారు బీసీలు. ఏం రోల్ ఏంది, బీఆర్ఎస్ రోల్ ఏముంటుంది, ఏం చెప్తుంది ఈ విషయం? ఖచ్చితంగా మేము 42% మీరు ఇవ్వాల్సిందే. ప్రతిపక్ష పాత్రలో ఉన్న మేము మీతో కొట్లాడి 42% ఎందుకు ఇవ్వరో, ఎందుకు ఫెయిల్ అయ్యారో మీరు ప్రజలకు క్షమాపణ చెప్పాలి ముందు. మేము కొట్లాడతాం. ప్రతిపక్ష పార్టీలో ఉన్న మేము మీరు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టేదాకా మేము వెంటాడుతూనే ఉంటాం. రైట్. ఇది ఉన్న చేతిలో ఉన్నటువంటి హామీలు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు కానీ, గతంలో మంత్రి పదవుల విషయంలో కానీ బీసీలకు ఇవ్వండి, అక్కడ ఇవ్వట్లేదు, ఇవ్వాల్సిన దగ్గర ఇవ్వట్లేదు, బీసీలను మోసం చేస్తారు. జీవోలతో హైకోర్టుకి వెళ్తేనో, సుప్రీంకోర్టుకి వెళ్తేనో సాధ్యం కానటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ జరగాలి, దానికోసం 9th షెడ్యూల్లో చేర్చాలి. ఆ ప్రెజరేషన్ తమిళనాడు తరహాలో జరగాలి తప్ప జరుగుతుందంతా మోసం. రాహుల్కి, రేవంత్ రెడ్డికి తెలుసు బీసీలను మోసం చేస్తున్నటువంటి తీరు కావాలనే చేస్తూ ఉన్నారు. దీనిపైన నెక్స్ట్ ప్రజలకు వివరిస్తామంటున్నారు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ ఎంపీ. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడికర్, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.